ఒక్కటే వార్తను ఇంత పెద్దగా రాసుకత్తివి. రేవంత్ పొంగులేటిది వాటాల బంధం, రేవంత్ది కేటీఆర్ది వాటాల బంధం అన్నేమో బండి సంజయ్ గారు అంటాను. కేటీఆర్ గారు ఏమంటారు, రేవంత్ రెడ్డి పొంగులేటిది వాటాల బంధం అంట. ఒకటే పార్టీ, పైగా ఇద్దరు మంత్రులే కాబట్టి, ఒకరు ముఖ్యమంత్రి ఒకరు మంత్రి కాబట్టి మరి వాటాలు పంచుకుంటారు సుమా. ఎందుకంటే పొంగులేటి గారు అసలే ఖమ్మంలో 4-5 ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి మరీ గెలిపించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన ఎంత ఖర్చు పెట్టిండో అంతకు మించి ఇంకా 10 సంపాదించుకోకపోతే ఆయనకు నెమ్మది ఉండదు. కాబట్టి అటు ఆయన సంపాదించుకుంటూనే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి కూడా వాటా ఇవ్వాలేమో మరి. కాబట్టి అది వాటాల బంధం అయిపోయింది. అందుకే కోడంగల్ లిఫ్టు సహా పలు కాంట్రాక్టులు పొంగులేటి కంపెనీకే అప్పగించిన ముఖ్యమంత్రి. అక్రమాలకు పాల్పడ్డ మంత్రిని బర్తరఫ్ చేయాల్సిందే. సర్కార్ స్పందించకుంటే గవర్నర్ వద్దకు కేటీఆర్. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన. సరే పోరి గవర్నర్ దగ్గరికి పోయి గవర్నర్ దగ్గర ఏమన్నా ఒత్తిడి పెంచి మరి వాళ్ళ అక్రమాలకు అడ్డుకట్ట చేసే ప్రయత్నం చేయర్రి. రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారు థ్రెట్గా కనబడేది. రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి గారే థ్రెట్ అని రేవంత్ రెడ్డి గారు భావించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా లేని పైసా పొంగులేటి గారి దగ్గర ఉన్నది అనేది పొలిటికల్ సర్కిల్స్లో వినబడుతుంది. పైగా ఆయనకు ఖమ్మం చాలా పట్టైన ప్రాంతం. ఓ 4-5 ఈజీగా గెలిపించుకోగలడు. పైగా ఖమ్మం దాటి కూడా అక్కడో ఇక్కడో కొంతమందికి ఎన్నికల సమయంలో ఫండింగ్ కూడా చేసిండు అనే ఒక ప్రచారం కూడా ఉన్నది. ఆ క్రమంలో మరి పొంగులేటి గారితో 15 మందో 20 మందో సానుభూతి పరులు వచ్చిండ్రు అనుకో, ఈయన సీటుకి ఎసరు వస్తుంది. ఏది రేవంత్ రెడ్డి గారికి సీటుకి ఎసరు వస్తుంది. కాబట్టి ఏం చేసిండు, ఫస్ట్ ఆయననే టార్గెట్ చేసి కొన్ని ఇట్లా బదనం చేసిండు అనే ప్రచారం ఉన్నది. పొంగులేటి గారిని బదనం చేయడంలో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉన్నది అనేది ఒక ప్రచారం ఉన్నది. ఇప్పుడు ఏం చేసిండు, ఇక మనం కొట్టుకుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా నడుస్తుందో నడవదో అని ఇద్దరు ఓ సయోధ్యకు వచ్చినట్టు కనబడుతుంది. ఆ సయోధ్యలో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వాటాల బంధం కూడా కొనసాగుతున్నా అనేది ఇప్పుడు కేటీఆర్ గారు చెప్తున్న మాట. సభలో ప్రశ్నిస్తే సీఎం టార్గెట్, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నేరమా సబిత, రాఘవ సంస్థపై హౌస్ కమిటీ వేయాలి పల్లా, సభలో మేం మాట్లాడొద్దా సునీత లక్ష్మారెడ్డి, అసెంబ్లీని గాంధీ భవన్లా మార్చారు తలసాని, బెదిరింపులకు సీఎం బ్రాండ్ అంబాసిడర్ వేముల అంటే ఎవరు? ఈ వేముల వీరేశమా లేకపోతే ఇంకోలా ఎవరు? మొత్తానికైతే ఇంతమంది సీఎం గారిని చూసి భయపడతానులాట. సబితా ఇంద్రారెడ్డి గారు, పల్లరాజేశ్వర్ రెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా సీఎం మాటలతోటి భయభ్రాంతులకు గురవుతానులాట. సభలో ప్రశ్నిస్తే టార్గెట్ చేసి మరీ మమ్మలను ఇబ్బంది పెడతావా ముఖ్యమంత్రి గారు, ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా అని బాధపడతాను వాళ్ళు. ఇది స్కామ్ల పాలన, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, హౌస్ కమిటీ వేసైన చిత్తశుద్ధి చాటండి, సీఎంకు బీఆర్ఎస్ శాసనసభ పక్షం లేక. ఏం వార్తలే ఇది, ఒక్క విలువైన వార్త రాసుకత్తలేవు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా, మంత్రి 1,000 కోట్ల టెండర్లు నువ్వు కాదా ఇచ్చేది. ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1,000 కోట్ల టెండర్లు ఇచ్చేది ముఖ్యమంత్రి గారు కాదా, రేవంత్ రెడ్డి గారు కాదా అని హరీష్ రావు గారు ప్రశ్నిస్తున్నారు. నీ 20 కుంభకోణాల సంగతి తీర్చేదాకా వదిలిపెట్టాం, నా కుటుంబం నీ కుటుంబంపై విచారణకు రెడీనా, రేవంత్కు బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్ రావు సవాల్. నిన్న మాత్రం హరీష్ రావు గారు సవాల్ విసరడం అనేది ఓవరాల్గా హైలైట్ పాయింట్ అని చెప్పాలి. అక్కడ అసెంబ్లీలో పొంగులేటి రాజీనామాకు పట్టుబట్టిండు, అది నెరవేరలేదు. పైగా కమిటీ హౌజులు వేద్దామని వేసే దమ్ముందా అని హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే ప్రయత్నం చేసిండు. మరి మీ హయాంలో హౌస్ కమిటీలు ఎందుకు వేయలేదని ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. దాంతోపాటు నీ తమ్ముడు అక్రమాస్తులు సంపాదించిండు, మాజీ ఎమ్మెల్యేల దగ్గర బెదిరించి అక్రమాస్తులు సంపాదించిండు అని హరీష్ రావు గారి మీద ఓ తుపాకీ ఎక్కిపెట్టే ప్రయత్నం చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నిన్న ఆయన ఏం చేసిండు, ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఊహించని సవాల్ విసిరిండు. ఏమని, సిట్టింగ్ జడ్జితోటి విచారణకు నేను సిద్ధం. కాంగ్రెస్లో ఎవరైనా ముఖ్యమంత్రి గారితో సహా ఏ మంత్రికైనా సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించే దమ్ము ఉన్నదా, అది మీ అక్రమాల మీద నా అక్రమాల మీద సిట్టింగ్ జడ్జితోటి కూర్చొని విచారణ చేయించుకుందామనే ఒక సవాల్ విసిరిండు.
ఇక దాంతో మొత్తానికి సర్కారు నుండి ప్రతిస్పందన అయితే లేదు. పైగా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన 20 కుంభకోణాల మీద ఆయన ఇడిచిపెట్టాడట. 20 కుంభకోణాలు నిగ్గుదేల్చే వరకు, ముఖ్యమంత్రి గారి 20 కుంభకోణాలు నిగ్గుదేల్చే వరకు, వాటి సంగతి తేలే వరకు వదిలిపెట్టమని హరీష్ రావు గారు ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చిండు. ఇక అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద, వాళ్ళ అక్రమాస్తుల మీద, వాళ్ళ అక్రమాల మీద, అదేవిధంగా హరీష్ రావు గారి కుటుంబం అక్రమాల మీద, అక్రమాస్తుల మీద విచారణకు రెడీనా అని మరో సవాలు కూడా విసిరింది. ఇప్పుడు నీకు అక్రమాస్తులు ఉండే, ఆయనకు అక్రమాస్తులు ఉండే, ఇద్దరు ఒప్పుకుంటారా? ఈ సవాలుకు ఒప్పుకోరు. ఎందుకంటే ఈయన కట్టెలు కొట్టి సంపాదించిన ఏం కాదు, రేవంత్ రెడ్డి గారు కట్టెలు కొట్టి సంపాదించిన ఏం కాదు, లేకపోతే ఈయన బండ కొట్టి సంపాదించిన ఏం కాదు, ఆయన బండ కొట్టి సంపాదించిన ఏం కాదు. ఇద్దరు కూడా ప్రజా జీవితంలో ఉండి ప్రజల మీద సంపాదించిన వాళ్ళే. కాబట్టి ఈ సవాలుకు ఆయన రాడు, ఈయన రాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి సవాల్ అంటాడు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి సవాల్ అంటాడు. కానీ ఇది దేగులది పంచాయతీ. ఇది కేవలం ప్రజలను డైవర్ట్ చేయడానికి, ప్రజలను నమ్మించడానికి ఆడుతున్న ఆటలు మాత్రమే ఇవి.